మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 Corinthians chapter 10 verse 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నేనేం చేసినా దేనికోసం చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. హల్లెలూయా. ఏ పని చేసి, చిన్న పనైనా పెద్ద పనైనా, నీవు నేను ఏ కార్యం చేసినప్పటికీ దేవుని మహిమ కొరకు ఆ క్రియను మనం చేసినప్పుడు దేవుడు పరీక్షించినప్పుడు ఒకనాడు దేవుడు ఏమంటాడంటే శబాష్ అంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను అప్పగించిన పనిని చాలా చక్కగా చేసావు. నేను నీకు ఇచ్చిన జీవితాన్ని, నీకు నేను ఏవైతే ఇన్పుట్ చేశానో, నీలో ఏ వరాలు ఉంచానో, ఏ తలాంతులు ఉంచానో, నీలో ఏ కేపబిలిటీస్ ఉంచానో, నీకు ఎటువంటి వాక్యాన్ని నేను వినిపించానో, ఎటువంటి సంఘంలో నిన్ను నాటానో, ఎటువంటి సంరక్షణ నీకు ఇచ్చానో, ఏ విధంగా నీ అవసరతలన్నీ తీరుస్తూ నిన్ను పోషిస్తూ నిన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేశానో, నిజంగా నేను నీకు ఇచ్చిన వాటన్నిటికీ నువ్వు చాలా న్యాయము చేసావు. నన్ను మెప్పించే జీవితం జీవించావు. తినినా తాగినా ధరించినా ఏం చేసినా నా మహిమ కొరకు నీవు చేసావని ఒక దినము దేవుడు మన పనిని మన జీవితాన్ని పరీక్షించినప్పుడు మనము మెప్పును పొందుకుంటాం అన్నమాట. సో దేవుని బిడ్డలంగా మనందరం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే దేవుడు ఒక దినాన మన పనిని పరీక్షించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ అవర్ వర్క్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇండివిజువల్ టెస్ట్. అఫ్ కోర్స్ కుటుంబ పరంగా కూడా చూస్తాడు. అసెస్మెంట్ మాత్రం ఎప్పుడు ఇండివిజువల్. మా నాన్నగారు PhD చదివారండి, అందుకని నేను 10th ఫెయిల్ అయితే మా నాన్నగారి స్థాయికి నేను వచ్చేస్తానంటే రారు. భక్తి కూడా అంతే. మా అమ్మగారండి రోజుకి గంట సేపు ప్రార్థన చేస్తారండి, మోకాళ్ళ ప్రార్థన. నేను మాత్రం 1 minute చేస్తానండి. కానీ మా అమ్మ చీర పట్టుకొని, మా అమ్మ కొంగు పట్టుకొని నేను పరలోకానికి వెళ్ళిపోదాం అని ప్లానింగ్లో ఉన్నానంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. సో విశ్వాస జీవితం, భక్తి అనేది ఎవరికి వాళ్ళం ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవాలి. మనం తిన్నంత మాత్రాన ప్రక్కవారి కడుపు నిండదు. సో ఏ విధంగా మన ఆహారం మనం తీసుకొని మన శరీరాన్ని గూర్చిన జాగ్రత్తలు మనం తీసుకుంటామో, మనం పాటించవలసిన ఆరోగ్య నియమాలు మనం పాటిస్తున్నామో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక్కొక్కరి పనిని దేవుడు ఇండివిజువల్గా ఒక దినము పరీక్షించబోతున్నాడు. కనుక ఈ లోకస్తుల మెప్పు కొరకు ప్రయాసపడడం అనవసరం. ఎందుకంటే ఈ లోకస్తుల మెప్పు కొరకు ప్రయాసపడే తరుణంలో కొన్నిసార్లు మనం సహజ నటులంగా మారిపోతూ ఉంటాం. జయసుధా గారిని సహజ నటి అంటారు. అంటే బహుశా నేను ఆవిడ యాక్టింగ్ నేను ఎప్పుడు చూడలేదు, నేను సినిమాలు చూడను. అయితే ఆవిడకి ఒక టైటిల్ ఉంది. ఆవిడ సాక్ష్యం ఒకసారి వింటున్నప్పుడు సహజ నటి అని మిమ్మల్ని పిలుస్తారు. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అంత న్యాచురల్గా, కొన్నిసార్లు మనకి సహజ నటులం అని టైటిల్ ఇవ్వగలిగే అంతగా మనుషులను మెప్పించే తరుణంలో ఆ నటన అనేది కొన్నిసార్లు వచ్చేస్తుందేమో. కానీ దేవుడు మనల్ని ప్రతి క్షణము గమనిస్తాడు, మన ఆలోచనలు గమనిస్తాడు, మన ఉద్దేశాలు గమనిస్తాడు. మనుషుల మెప్పు కొరకు ఎంత ప్రయాసపడినా ఒకరోజు మనం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఈరోజు సూపర్ డూపర్ అంటారు, రేపు పొద్దున వేస్ట్ అంటారు. అందుకని మనుషుల మెప్పు కోసం మనం ప్రయాస పడకుండా నా దేవుని మెప్పు నాకు వస్తే చాలు. ఈరోజు నన్ను ప్రజలు అప్రూవ్ చేయకపోయినా పర్వాలేదు, ఈరోజు నన్ను ఎవరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, ఎవరు శబాష్ అనకపోయినా పర్వాలేదు, ఎవరు వెన్ను తట్టి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, నా దేవుని మెప్పు పొందడానికి నేను జీవిస్తానని ఎప్పుడైతే మనం దేవుడు మన కోసం పెట్టే పరీక్ష కొరకు సిద్ధపడతామో ఖచ్చితంగా దేవుని యొక్క మెప్పును మనము పొందుకుంటాం. అండ్ ఐఎమ్ ష్యూర్ దేవుడు కూడా తన దూతల ఎదుట నా కుమార్తె నా కుమారుడు అని చెప్పుకోవడానికి ఆయన చాలా గర్వపడతాడు. చూడండి, ఎవరికైనా ఒలింపిక్స్లో టైటిల్స్ అవి వచ్చినప్పుడు ఒక PV సింధుని తీసుకోండి, లేకపోతే ఎవరైనా సరే ఒక మంచి అచీవ్మెంట్ సాధించిన తర్వాత మన దేశం నుండి ఒక సానియా మీర్జా ఆ టైంలో మరి న్యూస్లో ఎంతసేపు వాళ్ళ గురించే వార్తలు, వాళ్ళ పేరెంట్స్తో ఇంటర్వ్యూలు, పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంటారు. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని చూసి ఆనందపడి హీ మస్ట్ బీ ఏబుల్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ అస్. నా కుమారుని నేను రక్షించుకున్నాను, అపవాది చేతుల నుండి రక్తం పెట్టి కొన్నాను, కానీ ఇంత విలువైన వ్యక్తిగా నా కుమారుడు నా కుమార్తె మారాడని దేవుడు మన పనిని పరీక్షించి మన జీవితం యొక్క, ఆత్మీయ జీవితం యొక్క నాణ్యతను చూసి ఆయన మనల్ని మెచ్చుకున్నప్పుడు అది ఎంత గొప్ప మరి సమయమో. ఏంటంటే ఒకరోజు పరలోకంలో నేను కూడా ఆయన ఎదుట నిలబడతాను, ఆయన మెప్పుని నేను పొందుకోవాలనే తాపత్రయంతో ఈ లోకంలో మనం బ్రతికితే ఏ పరిస్థితి కూడా మనల్ని కదలించదు. నథింగ్ కెన్ షేక్ అస్. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయిపోవడానికి కారణం మన ఆలోచన, మన కాన్సన్ట్రేషన్ చాలాసార్లు మనుషుల చుట్టూయే ఉంటుంది. కానీ దేవాది దేవుని వైపు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి మనం సాగిపోయినప్పుడు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతాము. నిశ్చయంగా మనం బహుమానాన్ని పొందుకుంటాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.